జమ్మికుంట మండలంలోని గండ్రపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లలో తమ పేరు రాలేదని అధికారులపై గ్రామస్తులు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పత్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా జమ్మికుంట మండలంలోని గండ్రపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఆ 4 అంశాలకు సంబంధించిన లబ్ధిదారులను ఎంపిక చేసి పత్రాలు అందజేసేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేయగా అక్కడికి వచ్చిన గ్రామస్తులు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన జాబితాలో తమ పేరు రాలేదని, అర్హులకు కాకుండా అనర్హుల పేర్లే వస్తున్నాయని, భూమి కూడా లేని మాకు ఇల్లు ఎందుకు ఇవ్వరని అధికారులను ప్రశ్నించారు. దీంతో అధికారులకు గ్రామస్తులకు మధ్యన వాగ్వివాదం జరగగా పోలీసులు రంగప్రవేశం చేసి వారిని శాంతింపజేశారు. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, లిస్టులో రాని వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తహసీల్దార్ రమేష్ పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులకు 4 అంశాలకు సంబంధించిన పత్రాలను అందజేశారు. కాగా జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరమనేని పరశురాములు ప్రభుత్వం తలపెట్టిన సభలో మాట్లాడుతుండగా స్థానికులు, నాయకులు అడ్డుకున్నారు. అధికారులు చేపట్టిన ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు చేసే విధంగా పలువురు నాయకులు మాట్లాడటం సబబు కాదని తెలపడంతో పలువురు గందరగోళానికి దిగారు. తనుగుల సింగిల్ విండో చైర్మన్ రాజేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని అధికారులు చొరవ తీసుకుని ప్రభుత్వానికి తెలియజేసి అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరిగేలా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ కిరణ్, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఏఓ ఖాదర్ హుస్సేన్, ఏపీఓ లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. భాగంగా ఈరోజు 4 ప్రోగ్రాంలను లాంచ్ చేయడం జరిగింది ప్రభుత్వ ఆదేశానుసారం. అందులో భాగంగా మనకు రైతు భరోసా కింద 537 మందికి గాను 76 లక్షల రూపాయల ఆర్థిక సహాయం మొదటి విడతగా, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 35 మంది లబ్ధిదారులకి న్యూ రేషన్ కార్డ్స్ 27 మందికి న్యూ రేషన్స్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. 36 మందికి మ్యుటేషన్స్ అంటే మార్పులు చేర్పులు అటువంటివి ప్రజలకు అందుబాటులో అయ్యాలి. మా గ్రామాన్ని మండలాన్ని సెలెక్షన్ చేసినందుకు మీ అందరికీ నాకు ధన్యవాదాలు. అలాగనే ఈ ప్రభుత్వం వచ్చినాక 432 మందికి మాఫీ వచ్చింది. ఇంకా 64 మందికి మాఫీ రావాల్సింది మా సొసైటీ నుంచి వెళ్ళి 3,24,00,000 రూపాయలు మాఫీ వచ్చింది. ఇంకా 1,36,00,000 రూపాయలు మాఫీ రావాలి. అవి 2 లక్షల లోపు ఉన్నాయని గవర్నమెంట్ రేపు 10 అని మాకు పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తుంది. లేదా ఇప్పుడు కొత్తగా చెప్పడం నేను మీరు ఎవరికైనా రాకపోతే దరఖాస్తు పెట్టుకోమన్నారు. అధికారులు సెలెక్ట్ చేసారా లేకపోతే అధికారులు చేసింది లీడర్లా ఎవరు సెలెక్ట్ చేసారు? ఈ రైతు భరోసా రోజు తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళకి ఇవ్వాలి. తెలిసిన వాళ్ళకి పేరు రాసి వాళ్ళు మాట్లాడుతూ వింటాం. కానీ మేము తెలిసిన వాళ్ళే దానికి వస్తే 1 గంట దాకా నేను ఉండి కష్టపడి తెప్పించినట్టే మరి ఆయన తెప్పించినట్టు రైతు భరోసా అనేది పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి తెలియని ఫోటో